హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చాను చూడండి. ఓపెన్ షర్ట్ ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఇదొచ్చేసి నెక్ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా ఉంది కదా! హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడొచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మార్చేసి నడుములో చెక్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడ. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్చేసి నడుములో చెక్ చేయండి. ఈ విధంగా కట్ చేయండి. బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. చూడండి ఇక్కడ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా దేనికోసం అది బ్యాక్ డాట్ కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ కూడా ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు చూసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇది వచ్చేసి హైట్ పైన వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి హైట్ దగ్గర కూడా ఒక లైన్ వేసేయండి. ఇక్కడ నేను ఎలాంటి స్పీడ్ పెట్టలేదన్నమాట వీడియోని. ఎలా అయితే కట్ చేశానో అదే విధంగా మీకు వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే క్లియర్గా కనిపిస్తుంది కదా! అందుకని సైడ్ వైపు కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని కింద ఖర్చు వదిలేసుకోవాలి. ఖచ్చితంగా కింద ఖర్చు వదిలేసుకొని చంక ఎత్తు అనేది చెక్ చేసుకోండి. అంటే మనం సైడ్ కుట్లు ఉంటాయి కదా! చంక జెయింటింగ్ ఉంటుంది కదా! అక్కడి వరకు ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా! దాన్ని మిడిల్‌కి మర్చ్ చేసుకొని కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇవ్వండి. ఖర్చు అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అక్కడ ఖర్చు పెట్టలేదనుకోండి నెక్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే చెస్ట్ లూజ్ చూసుకోండి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుందన్నమాట. నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే చూస్తాను. చూడండి 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ 9 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. అలాగే నడుము లూజ్ పెట్టేసాం కదా! అక్కడికి ఒక లైన్ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. చెస్ట్ దగ్గరికి మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది నేను ఇక్కడ రాస్తున్నాను. 36 ఇంచెస్ చెస్ట్ లూజు, 8.5 ఇంచులు నడుము లూజ్ ఉంది. అంటే మనకి 8.5 అంటే 17, 34 ఇంచుల నడుము లూజ్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చిన దాన్ని 4 భాగాలుగా ప్లేస్ చేసుకోవాలి. అదే నడుము లూజు. చెస్ట్ దగ్గర వచ్చిన దాన్ని 4 భాగాలుగా ప్లేస్ చేసుకుంటే అదే చెస్ట్ లూజ్ అనమాట. ఇక్కడ నడుము లూజ్ అయితే నేను మార్కింగ్ టేప్ పెట్టేసి చూసుకొని మీకు మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా 34 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు. ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ నడుముకి మనకు 1 ఇంచ్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. ఆ 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్‌కి వెళ్ళిపోతుంది. చెస్ట్ దగ్గరికి లైన్ వేసేస్తే చూడండి. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. సైజుని బట్టి నెక్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. పైన వచ్చేసి 2.25 పెట్టినప్పుడు కింద వచ్చేసి 2.35 ఇంచులు తీసుకుంటున్నాను. డీప్ కోసం సరిపోతుందన్నమాట వీళ్ళకి. మనం చూసుకోవాలి బ్లౌజుకి డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకోవాలి, తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా తీసుకోవాలన్నమాట. వీళ్ళకి బాగానే ఉంటుంది కాబట్టి పైన నెక్ దగ్గర 2.25, కింద వచ్చేసి 2.35 ఇంచులు పెట్టేసుకున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసేయాలి. చూడండి ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇది అనేది చంక ఎత్తు అనమాట. మనకి చంక ఇక్కడ మూలన 1.25 ఇంచులు ఖచ్చితంగా 1.25 ఇంచులు పెట్టేసుకోండి. డీప్ నెక్కులు ఉంటే 1 ఇంచ్ పెట్టండి. నెక్ పైకి ఉంటే 1 ఇంచ్ పెట్టండి. నెక్ పైకి ఉన్నప్పుడు 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. ఇక్కడ నీట్గా రౌండ్ తిప్పేసి షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ అనేది ఎవరికైనా వేసేస్తాం కదా! అది 3.5, 4.5 వరకు వేసుకోవచ్చు అనమాట. నెక్ డీప్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఈ చంక సైజు మరి ఈ సైజుకి సరిపోతుందా లేదా అనేది షోల్డర్ దగ్గర నుంచి మనం టేప్ పెట్టేసి పట్టేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి చూసుకోవాలన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ చూసుకుంటున్నాను. ఫ్రంట్ సైడు మనకి లోతు తీస్తాం కాబట్టి కరెక్ట్గా రాదు. బ్యాక్ సైడ్ చూసుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. పైన మనం కుట్టుకు ఎంత వేస్తామో అంత వదిలేసుకొని ఇలా టేప్ పెట్టి చెక్ చేసుకుంటే వచ్చేస్తుందన్నమాట. నాకైతే ఇక్కడ కొంచెం సరిపోయింది. కొంచెం అంటే కొంచెం ఎక్కువైందనమాట కొద్దిగా. ఆ కొద్దిగా కోసం నేను కొంచెం పైకి మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ నేను నెక్ రౌండ్ అనేది తిప్పుతున్నాను. లూజ్ ఉండకూడదండి. చంక లూజ్ ఉంటే ముడతలు వచ్చేస్తాయన్నమాట. ఈ చంక భాగం అనేది కరెక్ట్గా స్టిచ్ వేసామనుకోండి మనము బ్లౌజ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. చాలా మటుకు బ్లౌజ్ పాడయ్యేది ఈ చంక దగ్గరే ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల లేదా చంక కింద లూజ్ ఉండడం వల్ల లేదా చంక కింద టైట్గా పట్టేసినట్టు ఉండడం వల్ల అలా అవుతుందన్నమాట. ఇక్కడ మనం చంక భాగం కరెక్ట్గా ఇచ్చేసామనుకోండి మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇంకా బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ.
మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం నీట్‌గా కట్ చేస్తున్నాను. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ ఉందండి. ఎవ్వరు పాయింట్స్ ఇవ్వట్లేదు. మీరు లైక్ ఇవ్వగానే హైప్ అని వస్తుంది. మళ్ళీ మీరు హైప్ ఇస్తే నాకు పాయింట్స్ వచ్చి వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందనమాట. చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి నీట్‌గా నడుము దగ్గర క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ తీసేయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ మారిపోతుందనమాట. చూడండి మీరు తీయని బ్లౌజ్ చూడండి, తీసిన బ్లౌజ్ చూడండి ఒకసారి మీరు కట్ చేస్తే డాట్స్ వేసినప్పుడు సైడ్ వైపున దిగిపోతూ ఉంటుంది కదా బ్లౌజు. ఈ కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల అలా దిగకుండా స్ట్రెయిట్‌గా వచ్చేసి నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉంటుందనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! హ్యాండ్స్ 4 ఫోల్డింగ్స్‌గా వేసుకోవాలి క్లాత్ అనేది. 4 ఫోల్డింగ్స్‌గా వేసుకొని వీళ్ళైతే బ్లౌజు హైటు 10 ఇంచెస్ పెట్టమన్నారు. కానీ సైజుకు 11 ఇంచెస్ దాకా ఉందనమాట. ఇంకా నేను ఇక్కడ బ్లౌజ్‌తో కాకుండా టేప్‌తో పెట్టేసుకుంటున్నాను చూడండి. 1 ఇంచ్ ఎక్కువైపోయిందనమాట వాళ్ళకి. ఇక్కడొచ్చేసి హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టేసుకున్నాను. క్లాత్ అంతా నీట్‌గా ఉంది కాబట్టి. చూడండి బ్లౌజ్ పెట్టేస్తే నాకు ఎంతొచ్చిందో మీకు చూపిస్తున్నాను. చూడండి బ్లౌజ్‌తో పెట్టేస్తే 11 ఇంచెస్ వస్తుందనమాట. ఇంక వాళ్ళు 10 ఇంచెస్ మాత్రమే చెప్పారు కాబట్టి ఇక నేను 10 ఇంచెస్సే పెట్టుకుంటున్నాను చూడండి. చూడండి 10 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఖర్చుతో సహా కలిపి పెట్టాను చూడండి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి 10 ఇంచెస్ పొడవు ఉంది కదా మనకి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచు పెట్టేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ తిప్పేసుకోవడమే. మనకి 8 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ. ఈ విధంగా వేసేసుకోండి. చిన్న ముక్క జాయింట్ పడుతుంది. అది మనకు కటింగ్ అది ఏమంటారు స్టిచ్చింగ్‌లో వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా నీట్‌గా కట్ చేసుకోవడమే. ఇక్కడ చంక కింద టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. హ్యాండ్‌కి మాత్రం కంపల్సరీగా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో ఇలా ఐబ్రో షేప్‌లో చూసారు కదా! మిడిల్‌లో వచ్చేసి 3/4 ఇంచ్ చూడండి. అటు చివర ఇటు చివర సన్నగా ఉండేటట్టు లోతు పార్ట్ అనేది తీసేయండి. ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకుండా చాలా వరకు ఈ క్లాత్ తీయడం వల్లే నీట్‌గా కుదురుతుందనమాట. ఇప్పుడొచ్చేసి మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం. బ్యాక్ అయిపోయాయి, హ్యాండ్స్ అయిపోయాయి కదా! ఫ్రంట్ పార్ట్ కూడా మనం క్రాస్ కటింగే తీస్తున్నాం కాబట్టి ఓపెన్ సెట్ ఉంది. జాయింటింగ్ నా వైపు ఉంచండి. చంక సైడ్ చిన్న ముక్క జాయింట్ పడితే వేయండి కానీ క్లాత్‌ని అయితే స్ట్రెయిట్‌గా చేయకండి. ఇక్కడ నాకు చంక దగ్గర చిన్న ముక్క పడుతుంది. ఇటు జరుపుకుంటే నెక్ అనేది తక్కువైపోతుంది వెడల్పు కాబట్టి నేను జరపకుండా అలాగే బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని నీట్‌గా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఆ ముక్క చంక దగ్గర పడే ముక్క నేను స్టిచ్చింగ్‌లో వేస్తాననమాట. ఫస్ట్ ఒరిజినల్ ఎక్కడికుందో బ్యాక్ పార్ట్ దగ్గరికి అక్కడ ఒక లైన్ వేయండి. ఇక్కడ ఈ పావించ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ట్రా నెక్ అనేది వీ షేప్ అయిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్‌గా మార్కింగ్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా. చూసారు కదా! ఈ బ్యాక్ పార్ట్‌తో పని లేదు ఇంకా. ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ వేయండి. వేసిన తర్వాత లోతు తీయండి. ఇలా వేసి తీయడం వల్ల మనకు చంక టైట్ కుట్టు దాటి లోతు అనేది వెళ్ళిపోదన్నమాట. దాని లోపలే వస్తుంది కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది. మనకి చంకలో టైట్ కుట్టు దాటి లోతు హ్యాండ్‌కైనా కానీ చంక దగ్గర అన్నా కానీ తీయకూడదనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా నీట్‌గా సెట్ చేసేయండి. చూడండి ఇలా. మీకు కరెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుంది ఇంకా. ఎక్కువ తక్కువ అవ్వడాలు ఏమీ ఉండదు ఇంకా. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చి పెట్టేసుకోండి కిందికి క్రాస్ బెల్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ హైట్ ఇది కటింగ్ అనేది స్ట్రెయిట్‌గానే ఉందన్నమాట. క్రాస్‌గా లేదు. అందుకని నేను బ్లౌజ్‌తో పెట్టేద్దామని చూశాను కానీ ఇంకా టేప్‌తో కూడా చూస్తున్నాను. స్ట్రెయిట్ కటింగ్ అయితే డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చండి. క్రాస్ అయితే ఇలా టేప్‌తో చూడండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉంటే అంత దానికి ఖర్చు కలిపేసుకొని నాకు 13 ఇంచులు వచ్చింది. ఇక్కడ నేను 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులు పెట్టాను చూడండి. పైన ఖర్చు కింద ఖర్చు వెళ్ళిపోను. అలాగే సైడ్ కుట్ల నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఎంత ఉందనేది చూసి పెట్టేసుకోండి నీట్‌గా. అక్కడికి ఒక లైన్ వేసేయండి. ఈ విధంగా ఇలా షేప్ ఇచ్చేసుకోండి క్రాస్ బెల్ట్ వేయడానికి. ఇంతే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా సింపుల్‌గా అయిపోతుందన్నమాట. ఇంకా డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా మనం మెయిన్ డాట్ వేస్తాము. చంకకు సైడ్ మెయిన్ డాట్ వేసేస్తే చంక సైడ్ ఉన్న డాట్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టికి మిడిల్లో వేస్తామన్నమాట. క్రాస్ బెల్ట్ వేయకముందు మర్చేస్తే మిడిల్లో వేస్తాము. డాట్స్ అనేది చాలాసార్లు చూపించాను. ఇక్కడ ఈ వీడియోలో అయితే డాట్స్ చూపించలేదండి. ఇక నీట్‌గా కట్ చేస్తున్నాను. మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవడమే. ఇలా
ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయాయి కదా, మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్టులు కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్టులు చాలా సింపుల్గా ఈజీగా చూపించేస్తాను చూడండి. డాట్స్ ఇక్కడ గీస్తున్నాను అనమాట, చూపించలేదు కదా అని. షోల్డర్కి ఎదురుగా వస్తుంది, ఉక్స్ సైడ్ మిడిల్లో వస్తుంది, ఆమ్ రౌండ్ సైడ్ ఇలా మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇలా షోల్డర్కి ఎదురుగా రావాలని చెప్పి చూపిస్తున్నాను. ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి, చిన్న సైజా పెద్ద సైజా ఏదైనా షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూర్చుంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్టులు, ఇంకా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసిన దగ్గర క్లాత్ మిగిలి ఉంటుంది కదా, ఈ క్లాత్ వచ్చేసి క్రాస్ బెల్ట్లకు యూజ్ అవుతుంది అనమాట. క్రాస్ బెల్టులు వచ్చేసి సైజు చూసుకోండి, సైజు ఉంటుంది కదా, ఒక సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఎలా ఉందో అలా నీట్గా సెట్ చేసి ఒరిజినల్గా ఇప్పుడు కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకుంటూ రండి. ఇలా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని దీనికి మీరు ఖర్చు ఎంత పడతారు, నేనైతే 1 ఇంచ్ ఖర్చు పోతుంది అనమాట. మీరు ఖర్చు ఎంత పట్టుకుంటారనేది చూసి మార్కింగ్ ఇచ్చేసేయండి, నీట్గా కట్ చేసేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.